వెల్కమ్ టు ఆరాధ్య స్మాల్ స్టడీ ఛానల్. మనము ఇంటెలిజెంట్ టెస్ట్‌లో ఒక టాపిక్ ఏంటంటే డైరెక్షన్ టెస్ట్ అనేది చూద్దాము. దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూద్దాం. డైరెక్షన్ ఈస్ ద జనరల్ పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ మూవింగ్ టువర్డ్స్ ఆర్ స్టేబుల్ ఎట్ ప్లేస్. డైరెక్షన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ గాని, ఒక థింగ్ గాని, ఒక ప్లేస్‌లో స్టేబుల్‌గా ఉండడం గాని, మూవింగ్‌లో ఉండడాన్ని దాన్ని ఏమంటారంటే ఉన్న పొజిషన్‌ని ఏమంటారంటే డైరెక్షన్ అని అంటారు. ఇప్పుడు మనకు మెయిన్ డైరెక్షన్స్ 4 ఉంటాయి. ఏంటిదది? ఈస్ట్. ఈస్ట్‌ని ఈ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇంకొకటి వెస్ట్. వెస్ట్‌ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. నార్త్. నార్త్‌ని ఎన్‌తో రిప్రజెంట్ చేస్తాం. సౌత్‌ని ఎస్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఇవి మనకు మెయిన్ డైరెక్షన్స్. ఇంకా కార్డినల్ డైరెక్షన్స్ అంటే ఏంటంటే ఇవి సబ్ డైరెక్షన్స్. అంటే మెయిన్ 4 డైరెక్షన్‌కి ఇంకా 4 సబ్ డైరెక్షన్స్ యాడ్ అవుతాయి. ఏంటంటే నార్త్‌కి, ఈస్ట్‌కి మధ్యలో ఉండే డైరెక్షన్‌ని నార్త్ ఈస్ట్ అని అంటారు. అలాగే నార్త్‌కి, వెస్ట్‌కి మధ్యలో ఉండేదాన్ని నార్త్ వెస్ట్ అని అంటారు. ఈస్ట్‌కి, సౌత్‌కి మధ్యలో ఉండేదాన్ని సౌత్ ఈస్ట్ అని అంటారు. సౌత్‌కి, వెస్ట్‌కి మధ్యలో ఉండేదాన్ని సౌత్ వెస్ట్ అంటారు. ఇవి మనకు డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో యూజ్ అవుతాయి. మనకు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫర్ రైట్ టర్న్ ఇదేంటంటే ఫర్ లెఫ్ట్ టర్న్. ఏంటంటే ఫర్ రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. మనకు ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటే మనకి ఎంత ఉంటుంది డిగ్రీస్? 360 డిగ్రీస్ ఉంటుంది. ఇది 12 దగ్గర మనకు క్లాక్ లాగా చూస్తే ఈ 12 దగ్గర మనకు 0 ఆర్ 160 డిగ్రీస్ ఉంటుంది. మనకు నార్త్ ఇది ఈస్ట్ దగ్గరేమో 90 డిగ్రీస్ అవుతుంది. వెస్ట్ దగ్గరేమో 270, సౌత్ దగ్గరేమో 180 డిగ్రీస్ అవుతుంది. మనకు నార్త్ దగ్గరేంటి 360 డిగ్రీస్ వస్తుంది. ఇలా మనకు మనకి నార్త్, ఈస్ట్ దగ్గర ఏమవుతుందంటే 45 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఇక్కడ 135 డిగ్రీస్ అంటే ఒక్కొక్క దగ్గర మనకు 45 డిగ్రీస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 180 డిగ్రీస్, 225 డిగ్రీస్, 270, 315 డిగ్రీస్ ఉంటుంది. ఇదేంటి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో. అదే యాంటీ క్లాక్ డైరెక్షన్‌లో అంటే లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వడం. లెఫ్ట్ నుంచి రైట్‌కి టర్న్ అవ్వడం. అంటే 0, 45 డిగ్రీస్, 90, 135, 180, 25, 270, 315 ఇలా మనకు డిగ్రీస్ లాగా 45 ఇంక్రీజ్ అవుతూ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.